భూపేష్ సుబ్బరామిరెడ్డి ఈ పేరు రాజకీయ పార్టీలకు ప్రజలకు పరిచయం చేయనక్కర్లేంది. తన కుటుంబంలోని పెద్దలకు ఫ్యాక్షన్ చరిత్రన్న తాను మాత్రం ఆ మకిలిని అంటించుకోకుండా టీడీపీ పార్లమెంట్ అభ్యర్థిగా ఎదిగిన యువ నాయకుడు. తండ్రి మాజీ ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి. ఆయన మొదట కమ్యూనిస్ట్ పార్టీలో క్రియాశీలకంగా ఉండేవారు. కమ్యూనిస్టు ఉద్యమంలో జాతీయ నాయకుడిగా ఉన్న భూపేష్ పేరుతో పాటు ప్రత్యర్థుల చేతుల్లో హతమైన తన తండ్రి పేరుతో సహా భూపేష్ సుబ్బరామిరెడ్డి అని తన కొడుకు పెట్టుకున్నారు దేవగుడి నారాయణ రెడ్డి. కాగా అలా రాజకీయ పార్టీల్లో దేవగుడి కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు ఉండేది. ఆ కుటుంబం నుంచి వచ్చిన భూపేష్ రెడ్డి తన చిన్నాన్న ఆదినారాయణ రెడ్డి మంత్రిగా పనిచేసిన ఎమ్మెల్యేగా ఉన్న తన తండ్రి నారాయణ రెడ్డి, చిన్నాన్న శివనాథరెడ్డి ఎమ్మెల్సీలుగా పనిచేసిన వారి ఇమేజ్తో సంబంధం లేకుండా నాయకుడిగా ఎదిగాడని చాలా మంది చెబుతూ ఉంటారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండి అక్కడి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి దూకుడు ముందు ఎవరూ జెండా పట్టుకోలేదు. ఆ పరిస్థితుల్లో ధైర్యం చేసి భూపేష్ టీడీపీలో చేరారు. ఈ నేపథ్యంలోనే మొదట తన కుటుంబ సభ్యులు కొందరు వ్యతిరేకించిన కష్టకాలంలో ఉన్న తెలుగుదేశం పార్టీలో చేరారు. అప్పటి నుండి నియోజకవర్గమంతా కలిదిరుగుతూ యువతకు ఆశాకిరణంలా నిలిచారు. నియోజకవర్గంలో పార్టీ పటిష్టత కోసం పాదయాత్రలు చేశారు. నారా లోకేష్ యువగళం పాదయాత్రను కనీవిని ఎరుగని రీతిలో దిగ్విజయం చేశారు. నియోజకవర్గ ప్రజల్లో వివాద రహితుడు, సాత్వికుడు అన్న పేరు తెచ్చుకున్నారు. అయితే భూపేష్ కు కొత్త సమస్యలు ఇప్పుడు ఎదురవుతున్నాయి. కుటుంబం ఒకటే అయినా, కూటమి ఒకటే అయినా చాలా విషయాల్లో అంతరాలు, కార్యకర్తలు అభిప్రాయ భేదాలు తరచూ ఏర్పడడం మింగుడు పడ్డం లేదట. ఎన్నికల సమయం వరకు చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ లు భూపేష్ కు అత్యంత ప్రాధాన్యత ఇచ్చేవారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం ఆయన గురించి పట్టించుకునే పరిస్థితి లేకపోవడంతో భూపేష్ తో పాటు ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు నిరాశ నిస్పృహలతో ఉన్నట్లు తెలుస్తోంది. ఓ పక్క చిన్నాన్న బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. దీంతో నియోజకవర్గంలో తనదైన హవా సాగే అవకాశం లేదు. అలా కాదని పార్టీ లైన్లో భూపేష్ రెడ్డి ఆలోచిస్తే చిన్నాన్న ముందు కుప్పికంతులుగా మారుతాయేమోనన్న భయం వెరసి పార్టీ అధికారంలో ఉన్న చిన్నాన్న కూడా భాగస్వామ్య పార్టీ శాసనసభ్యుడు అవడంతో తాను పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నా నమ్ముకున్న వారి కోసం ఏమీ చేయలేని ఒక విచిత్ర పరిస్థితి నెలకొందట. వీటన్నిటినీ అధిగమించేలా భవిష్యత్తులోనైనా తమకు స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే ప్రాధాన్యత, గుర్తింపు ఉన్న పదవి ఏదైనా పార్టీ అధినేత ఇస్తారని ఆశతో ఉన్నారట. చాలా సందర్భాల్లో తన పరిస్థితి తలుచుకుని తన మిత్రులు, సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ఇప్పటికీ పార్టీ నడిపించడానికి ఎన్నో వ్యయ ప్రయాసాలు పడాల్సి వస్తోందట. పార్టీ కార్యక్రమాలు చేయాలి, కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సవాళ్లు నిత్యం ఎదురవుతున్నాయట. పార్టీ కోసం ఎన్నికల ముందు ఒకలా, ఎన్నికల తర్వాత అదేవిధంగా పనిచేయాల్సి రావడం ఏటికి ఎదురీదినట్లే ఉందంటున్నారు ఆయన అనుచరులు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పరిస్థితుల్లో మార్పు రాకపోవడంతో తమ నాయకుడి పరిస్థితి తలుచుకుని ఆవేదన వ్యక్తం చేయడం తప్ప ఏమీ చేయలేని స్థితిలో కార్యకర్తలు ఉన్నారట. పార్టీ కోసం ఎంత చేసినా, చేస్తున్నా ఏ ప్రయోజనం లేదట. ఈ పరిస్థితుల్లో మొండిగా ఉండిపోవడం మినహా ఏమీ చేయలేని నిస్సహాయత ఎదురవుతోందట. నేడు రాజకీయాల్లో కొనసాగాలంటే సొంత వ్యాపారాలు, కాంట్రాక్ట్ పనులు లేక మరే ఇతర ఆదాయ మార్గాలు లేకపోతే మనుగడ చాలా కష్టం. ఈ నేపథ్యంలో ఉంటే అధికార పదవుల్లోనైనా ఉండాలి, లేదంటే వ్యాపారాలు చేసుకుంటూ రాజకీయాల్లోనైనా కొనసాగాలి. ఈ రెండు అవకాశాలు భూపేష్ కు లేకపోవడంతో పరిస్థితి నిర్లిప్తంగా మారిందట. భవిష్యత్తుపై ఆశతో ఎంచుకున్న మార్గంలోనే నడవడం తప్ప ఇప్పటికిప్పుడు కొత్త మార్గాల్లో ప్రయాణించే పరిస్థితి లేకపోయింది. ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించని మలుపులు తిరిగే నేటి రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో నేను చెప్పడం కూడా కష్టమే. పరిణామాలు ఏవైనా, పరిస్థితులు ఎన్ని మలుపులు తిరిగినా చిత్తశుద్ధి, అంకితభావం కలిగిన యువతరం నాయకులను గుర్తించాల్సిన బాధ్యత పార్టీ అధినాయకులకు ఉండాలంటున్నారు పొలిటికల్ విశ్లేషకులు.